మమ్మీ ఈరోజు రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు? బాగున్నానా? రోజు చీరలు కట్టుకోవట్లేదు అంటుంది కదా, కబోర్డు అంతా సర్ది ఏం చేస్తావు చీరలన్నీ అని. అందుకని వాళ్ళు కట్టుకుంటే బయటకు వెళ్తున్నాను అని అడుగుతున్నారు. బాగుంది, మరి రోజు అలాగే కట్టుకోవచ్చు కదా. పని అయిపోయినాక పొద్దున్నే లేచి స్నానం చేసుకొని చీర కట్టుకొని పూజ చేసుకొని ఇంట్లో పని చేసుకుంటే లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ ఉంటారు. ఏం లేకుండా గోతాలు ఒకటి తగిలించుకుంటారు. ఆ గోతాల మీద అన్ని పనులు చేయాలి, వంటలు చేయాలి, పూజలు చేయాలి, తినాలి, కొనుక్కోవాలి. ఏమానందమో ఏమో మీకు. దాని బదులు చక్కగా చీర కట్టుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది, చూస్తానికి అది ఎంత బాగుంటుంది. అవే వేసుకోవచ్చుగా రోజు. అందుకే నీకోసమే ఈ రోజు చీర కట్టుకున్నా. రోజు తిడుతున్నావు కదా, నేను ఇలా చీర కట్టుకొని అలా కూర్చున్నా చాలు, పని చేయకపోయినా మా అమ్మకి బాగుంటది. అందుకని ఈ రోజు తిడుతుందని అందుకని చీర కట్టుకున్నాను. ఇంకా ఉన్నాయి కొత్త రోజు రకం కట్టుకుంటాను మా అమ్మ కోసం అన్న. మంచిదే కదా, అవి ఊరిక చీకు పట్టిపోతాయి, బొజ్జంకులు కూడా చేస్తాయి. అప్పుడప్పుడు కట్టుకుంటా ఉండాలి, ఉతికి ఆరబెట్టి మళ్ళీ మడత పెడతా ఉంటే ఎక్కువ కాలం మన్నుతాయి. లేకపోతే మడతలు ఇప్పుడు తీయకుండా మడతలు అలాగే ఉన్నాయి అనుకో, ఇక మడతలతోటి ఆ మడతల్లో చినిగిపోతా ఉంటాయి చీరలు. ఎప్పుడైనా మధ్యలో అప్పుడప్పుడు కట్టుకుంటా ఉండాలా. రోజు మా అమ్మాయి కూడా తిడుతున్నాడు, రోజు కట్టుకోవచ్చు కదా, గోతలు వేసుకొని కూర్చుంటావు ఇంట్లో ఎప్పుడు అని అన్నాడని సర్లేని ఈ రోజు అయితే కట్టుకున్నాను ఫ్రెండ్స్. రోజు అలాగే రెడీ అవ్వండి ఫ్రెండ్స్. అవుతాము రోజు. 10 సంవత్సరాలు అయిందో చీర కొని ఇది ఎప్పుడో కొనుక్కున్నా. దీన్ని కట్టుకుంటే అంటే మంకల్లాగా ఉంటాను. అందుకే మంకల్లాగే ఉంది, బాగుంది. ఫ్రెండ్స్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.